హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఏమేం చేశానో మీకైతే చూపిస్తాను. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక మునగాకు పప్పు అయితే చేశాను కదా, అక్కడ తీసుకొచ్చిన బంగాళదుంప కూర అయితే చేశాను అనమాట. కొంచెం పిండిలు అయితే ఉంటే దోశ పిండిలు అవి వేసేసుకున్నాము. కాకపోతే ఇంక టిఫిన్ చేయడానికి ఏమీ లేదని మ్యాగీ ఉప్మా అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ కాచుకొని పాలు అయితే నేను మార్నింగే తోడు పెట్టేస్తాను. చలికాలం అయినా కూడా మనకి ఈజీగా తోడుకోవాలంటే కొంచెం తోడుచొక్క ఎక్కువగా వేసుకోవాలండి. కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉండండి. చలికాలంలో మనకి జలుబుల నుంచి వాటి నుంచి కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి కొంచెం దూరంగా ఉంటాయి. అలాగని మరీ హాట్గా తాగకూడదు అనమాట. కొంచెం లైట్గా గోరువెచ్చగా తాగండి. పిల్లలకు మాత్రం ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వటం చాలా చాలా బెస్ట్ అనమాట. సో చూసారు కదా, మా అమ్మకి అయితే పాలు కాచి పక్కన పెట్టి మిగతా రిమైనింగ్ అయితే పెరుగు తోడు పెట్టేస్తాను. మనకి ఎక్కువగా త్వరగా తోడుకోవాలంటే తోడు చుక్క ఎక్కువగా వేసుకోండి. ఇంకా తోడుకోకపోతే కొంతసేపు ఆగి కొంచెం పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు ఒకటి, లేదంటే ఎండుమిరపకాయ కానీ వేసుకోవచ్చు. లేదంటే మనం ఇలా ఏదన్నా కుక్ చేస్తాం కదా స్టవ్ మీద, ఆ స్టవ్ మీద కుక్ చేశాక మనం గిన్నె తీసేసిన తర్వాత కొంచెం హీట్ ఉంటుంది కదా, స్టవ్ మీద పెట్టినా కూడా ఈజీగా త్వరగా తోడుకుపోతుంది అనమాట. నేను ఎందుకంటే నైట్ తోడేను, కొంచెం పులుపు వచ్చేస్తుంది ఈవినింగ్ టైంకి అని చెప్పేసి మార్నింగ్ లేవగానే తోడు పెడతాను అనమాట. ఈజీగా తోడుకుపోతుంది. ఈరోజు అయితే బంగాళదుంప కర్రీ అయితే చేసేస్తున్నాను ఈజీగా. నేనైతే బంగాళదుంప కూరకి ఎప్పుడు కూడా ఆనియన్స్ బాగా మగ్గాక అలా చేయను అనమాట. చాలా వరకు మోస్ట్లీ 3 కలిపేస్తాను. బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను అనమాట. బంగాళదుంపలు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ ఇచ్చారు వచ్చేటప్పుడు. ఇంకా కూరగాయలు తేవడానికి మా హస్బెండ్కి అయితే కుదరలేదు. ఈరోజు కూడా నేను కూరగాయలు ఏమీ లేకపోతే ఒక స్పెషల్ కర్రీ అయితే చేశానమాట. అది తప్పకుండా రేపైతే మీకు షేర్ చేస్తాను. అదైతే గోదావరి స్పెషల్ కర్రీ అనమాట. ఇంకా రేపైతే కంపల్సరీ నేను కూడా వెళ్ళి నచ్చిన కూరగాయలు అయితే తెచ్చుకుందాము అనే ఉద్దేశంతో ఇంకా ఇలా చేశానమాట. చూసారు కదా బంగాళదుంప టమాటా కర్రీ. మీరైతే బంగాళదుంప ఎన్ని రకాలుగా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా బంగాళదుంప టమాటాయే చేస్తాను. గ్రేవీలాగా బాగుంటుంది కదా కలుపుకోవడానికి. కానీ లేదా ఫ్రై ఎక్కువగా ఇష్టం మా హస్బెండ్కి. ఫ్రై చేశానంటే కంపల్సరీ పప్పుచారు కానీ రసం కానీ పెడతానమాట. అప్పుడప్పుడు స్నాక్స్ కింద ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎప్పుడన్నా నేను మీకు చూపిస్తాను. ఇలా టమాటాలు ఒక 4-5 తీసుకొని వేసేసుకొని మూత పెట్టుకుంటే బాగా జ్యూసీగా వచ్చేస్తాయి అన్నమాట. బాగా మనకి మెత్తగా ఉడికిపోతాయి కూడా, ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా బంగాళదుంప కర్రీ కానీ పప్పు కానీ చేసినప్పుడు నాకు ఈవినింగ్ అయితే కొంచెం ఈజీ అయిపోతుందండి. ఎందుకంటే మేము ఈవినింగ్ చపాతీ తింటాం కదా, రొట్టెలు కానీ ఇలా దోశలు కానీ తింటాం కాబట్టి వాటిల్లోకి ఇలాంటి కర్రీలు నంచుకోవడానికి కూడా బాగుంటాయి కదా. సో కొంచెం ఈజీ అనిపిస్తుంది. లేదా వేరే కర్రీలు అనుకోండి, బెండకాయ వంకాయ ఇలాంటివి అయితే మా హస్బెండ్ అసలు నంచుకోరు. ఇది చపాతీలో కంపల్సరీ కర్రీ చేయాల్సిందే అనమాట. ఎగ్ కర్రీ, చికెన్, మటన్, ఈ బంగాళదుంప తప్పితే పప్పు తప్పితే ఇంకా రిమైనింగ్ కర్రీస్ అయితే నంచుకోరు. బట్ మా ఇంట్లో వచ్చేసి అలా కాదు, కనీసం పచ్చడి ఉన్నా కూడా నంచుకొని తినేస్తాం అనమాట. ఆయన అలాంటి కాంబినేషన్స్ ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కసారి 2 విధాలు ఉపయోగపడేటట్టు చేసేస్తానమాట. సో చూసారు కదా, లాస్ట్లో అయితే కారం యాడ్ చేసేసాను. అయితే మా అమ్మాయికి ఇంక బంగాళదుంప పెట్టకుండా కొంచెం తను కొన్ని డేస్ నుంచి సిక్ అయిందండి. దేవుడి దయవల్ల ఇప్పుడే కొంచెం బాగుందనమాట. అందుకే సడన్గా ఇక్కడికి వచ్చేసాము. చాలా ఫీవర్ చాలా రోజుల నుంచి తగ్గలేదు. ఎందుకు అక్కడ మెడిసిన్స్ ఏమో ఇక్కడికి వచ్చాక మేము ఎప్పుడు చూపించుకున్న డాక్టర్ చూపించుకుంటే వెంటనే తగ్గిపోయింది అనమాట. ఇంక నాకు అందుకని మా హస్బెండ్ తీసుకొచ్చారు. అది కొంచెం అక్కడ డాక్టర్స్ అవి అవైలబుల్గా ఉండరని వెంటనే తగ్గిపోయింది. అమ్మాయి అనిపించింది. చాలా రోజుల నుంచి ఫీవర్తో ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నాం అనమాట. అయితే త్వరగా తగ్గిపోయింది. ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఈ మధ్య. ఎప్పుడు కూడా ఇలా లేదు. ఎప్పుడు కూడా మనకి ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ ఒకసారి డౌన్ అయిందంటే మెడిసిన్స్ వాడితే ఇంకా డౌన్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్త చూసినా అంతే అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పి మా అమ్మకి ఇంక పొటాటో ఎందుకని చెప్పి తనకైతే పెసరపప్పు వేసి కిచిడి అయితే చేశాను. అదైతే షార్ట్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా అయితే కర్రీ చేసేసాను అనమాట. మా ఇద్దరికి వచ్చేసి 2 పూటలుగా సరిపోయింది. ఆ తర్వాత టిఫిన్కి అయితే ఏమీ లేవు. దోశకి ఆల్రెడీ వేసేసాను. అస్తమాలు ఇప్పుడు వరకు మా అమ్మకి ఫీవర్ వల్ల ఇడ్లీ దోశ మేము కూడా అదే తిని అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా తిన కోసం అస్తమాలు మిక్సీలు వేయడం ఇంక ఇదే అనమాట. ఇంక అందుకని చెప్పి ఇంక మ్యాగీ తినాలనిపించింది. చాలా అంటే చాలా రోజులైంది. నేను ఫస్ట్లో షార్ట్స్ అయితే నేను మీకు అప్లోడ్ చేశాను. అప్పుడే తింటామే అనమాట, మళ్ళీ ఇప్పుడు తినడం అనమాట. ఇంక అందుకని చెప్పి మ్యాగీ చేసేసాను. మా అమ్మాయికి అయితే నేను తెల్లనూక ఉప్మా అయితే చేశాను అనమాట.
సో చూసారు కదా, ఈ విధంగా తాలింపు గింజలు వేసుకోవాలి. మ్యాగీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. వాటర్లో యాడ్ చేసేసి ఉడకపెట్టుకోవడం వేరు, అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకోవడం వేరు, ఉడకపెట్టి మళ్ళీ నూడిల్స్ లాగా ఎగ్తో చేసుకోవడం వేరు. అవన్నీ కూడా నేను ఫస్ట్లోని షార్ట్స్లో పెట్టాను. ఈ ఉప్మా వచ్చేసి సేమ్ మనం ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగే ఆయిల్లో తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కారానికి తగ్గట్ట. మనకి మ్యాగీ ప్యాకెట్లో మనకి స్పైసీనెస్, మసాలా స్పైసీ ఉంటుంది కానీ ఈ కారం అయితే ఉండదు కదా. సో ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. దీనికి తగ్గట్టు ఒకటి ఉంటుంది కదా, ఒక ప్యాకెట్కి తగ్గట్టు ఒక మ్యాగీ దానికి మనం ఒక గ్లాస్ వాటర్ అనమాట. రెండు వేసుకుంటే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే మా హస్బెండ్కి నాకు 2 వేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. లైట్గా వేసుకోండి, సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇందులో మసాలాలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోండి. బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. కొంతమంది అయితే వాటర్లో యాడ్ చేసేస్తారు మసాలా, కానీ నేనే లాస్ట్లోనే యాడ్ చేస్తాను. లాస్ట్లో యాడ్ చేస్తే నాకు టేస్ట్ బాగున్నట్టు ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు ఇలా ఉప్మాలా చేసుకున్నప్పుడు. స్నాక్స్ కింద అయితే నూడిల్స్లా కానీ లేదా సూపీ నూడిల్స్ లాగా అలా చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. బట్ మ్యాగీ అంత మంచిది కాబట్టి నేను చాలా తక్కువగా చేస్తాను. మా అమ్మకి కూడా చాలా ఇష్టం అనమాట. చూడకుండా తినేసాం ఇద్దరం కూడా. మరి బాగాలేదు కదా తనకి. చాలా రోజుల నుంచి మేము కూడా నోరు కట్టుకొని మా అమ్మాయి గురించి ఏమీ తినకుండా అలా ఉన్నాం అనమాట. ఇంక చాలా రోజుల తర్వాత బయట కూడా తినలేదు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ మ్యాగీ చేసుకున్నాము. ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తిన్నాం అనమాట. మీ ఇంట్లో కూడా ఇంతేనా పిల్లలకి బాగున్నప్పుడు? మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఈ విధంగా ఆనియన్స్ అయితే వేసుకొని తిన్నామన్నమాట. మా అమ్మకి పెట్టాక లాస్ట్లో నేనైతే తిన్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.